ధీరజ్‌ను కొట్టినందుకు వేదావతికి చాలా కోపం వచ్చి భద్రావతి ఇంటికి చాలా కోపంగా వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గీతను గూడా దాటుకుంటూ వెళ్తూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు మాత్రం "అక్క, అక్క ఆగక్క! ఎక్కడికి వెళ్తున్నావక్క? వద్దక్క" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదావతి మాత్రం "నువ్వు ఆగరా కాసేపు" అని చెప్పేసి అయితే భద్రావతి ఇంటి ముందుకు వచ్చి "ఏ భద్రావతి, ఏ సేనాపతి, రే విశ్వక్ రారా బయటికి, నేనంటే ఇప్పుడేంటో చూపిస్తాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తూ ఉంటారు. "ఏం జరిగింది? ఎందుకు ఈ గీత దాటి ఎక్కడికి వచ్చావని" చెప్పేసి అయితే భద్రావతి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి మాత్రం "నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉండు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విశ్వక్‌ని "రే విశ్వక్, ఏమిరా ఇంకా బయటికి రాకుండా ఇంకా లోపల కూర్చున్నావు, నీకు సిగ్గు ఉంటే బయటికి రారా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విశ్వ అయితే బయటికి వస్తూ ఉంటాడు. ఏంటి అరుస్తున్నావు మా ఇంటి ముందుకు వచ్చి? అయినా మా ఇంటి ముందుకు వచ్చి ఇలా అరవడానికి నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా వస్తావు? అయినా నువ్వు ఇంట్లో గీత దాటి రావడం ఏంటి? పో, నువ్వు మీ ఇంట్లోకే పో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదావతికి అయితే చాలా కోపం వచ్చేసి అక్కడ ఉన్న విశ్వక్‌ని చాలా గట్టిగా చెంప మీద కొడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వేదావతి మాత్రం విశ్వని తీసుకొని రోడ్డు మీదకి వచ్చి "ఏంట్రా, నా కొడుకును కొట్టడానికే నీకు ఎంత ధైర్యం రా" అని చెప్పేసి అయితే తనను లాక్కొని వచ్చి మరీ కొడుతూ ఉంటుంది. ఇంతలో రామరాజు బండి మీద ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే "ఏం జరిగింది? ఎందుకు నువ్వు ఇలా కొడుతున్నావు వీడిని" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే "ఏం చేశాడా వీడు? నా కొడుకు ధీరజ్‌నే వీడు చంపాలనుకున్నాడు. అందుకు వీడిని చంపాలా లేదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇప్పుడు అసలు విషయం తెలిసిపోయింది అని చెప్పేసి అయితే విశ్వ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్‌ని చూసి వీడే చెప్పు ఉంటాడేమో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి రామరాజు వస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.